మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ఏమాత్రం సద్దుమణగడం లేదు. అక్టోబర్ 7, 2023 తెల్లవారుజామున పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇస్రాయెల్పై దాడులు చేసి నరమేధం సృష్టించారు. సుమారు 1,200 మంది అమాయకుల్ని ఊచకోత కోశారు. 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. తమ వద్ద బందీలుగా ఉన్న మహిళల్ని, యువతులపై దారుణంగా అత్యాచారం చేశారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్నప్పుడే చాలా మంది చనిపోయారు. ఇక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హమాస్ను బెదిరించడంతో మిగిలిన బందీలను విడుదల చేశారు. 2023 నుంచి మొదలైన యుద్ధం అలా విస్తరిస్తూ ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంగా మారిపోయింది. ఇక ఇజ్రాయెల్కి అమెరికా అత్యంత సన్నిహిత మిత్ర దేశం. గత కొన్ని దశాబ్దాలు ఇరు దేశాలకు బలమైన సంబంధాలున్నాయి. ఇక అమెరికాలో ఉండే యూదులంతా అత్యంత సంపన్నులు. అమెరికా ఆర్థిక వ్యవస్థను నడిపించేది కూడా యూతులే. అమెరికాలో ఉండే బిలియనీర్లు, మిలియనీర్లు అంతా యూతులే. అందుకే అమెరికాలో యూదులకి మంచి పట్టుంది. ఇక అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారు ఇజ్రాయెల్తో బలమైన సంబంధాలు కోరుకుంటారు. ఇక మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ తన పొరుగున ఉన్న ముస్లిం దేశాలతో తరచూ యుద్ధాలు చేస్తూ ఉంటుంది. దీంతో ఇజ్రాయెల్కు కావాల్సిన ఆయుధాలు అమెరికా సరఫరా చేస్తుంది. అలాగే ఇజ్రాయెల్కు ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఆదుకుంటుంది అమెరికా. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28 తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బంకర్ బస్టర్ బాంబులతో టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. దీని తర్వాత ఇరాన్కు, అమెరికా, ఇజ్రాయెల్కు మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటి చేత్తో ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికాను ఎదుర్కొంది. ఈ యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయింది. సుమారు 42 యుద్ధ విమానాలతో పాటు పెద్ద సంఖ్యలో సైనికుల్ని కోల్పోయింది. దాదాపు $29 బిలియన్ వరకు యుద్ధంపై వ్యయం చేయాల్సి వచ్చింది. దీంతో స్వదేశంలో ట్రంప్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. మనకు సంబంధం లేని యుద్ధంలో అనవసరంగా జోక్యం చేసుకుని సాధారణ అమెరికన్ చెల్లించే పన్ను డబ్బును వృధా చేశామని ప్రజలు ట్రంప్పై మండిపడ్డారు. దీంతో దేశంలో ఆయన అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇక లాభం లేదనుకుని ట్రంప్ పాకిస్తాన్ని అడ్డుపెట్టుకుని ఇరాన్తో రాయబారాలు కొనసాగించాడు. ఇది సహజంగానే ఇజ్రాయెల్కి మింగుడు పడలేదు. ఇక అమెరికాకు దూరంగా ఉండటమే మేలని నిర్ణయానికొచ్చాడు నెతన్యాహు. ఇద్దరి మధ్య రాజీకి గండి కొట్టడానికి ఇజ్రాయెల్ లెబనాన్పై విచ్చలవిడిగా దాడి చేసింది. దీనికి ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ట్రంప్ నేరుగా నెతన్యాహుకు ఫోన్ చేసి లెబనాన్పై దాడులు ఆపాలని దుర్భాషలాడాడని మీడియాలో వార్తలొచ్చాయి. ఇది ఆదివారం నాడు స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఒక కొలిక్కొచ్చాయి తెలుసుకున్న తర్వాత ఇక అమెరికాపై ఆధారపడ్డం తగ్గించాలని నెతన్యాహు ఒక నిర్ణయానికి వచ్చారు. నెతన్యాహు మంగళవారం ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులతో మాట్లాడుతూ ఇక నుంచి అమెరికా ఆయుధాలపై ఆధారపడ్డం తగ్గించేద్దామన్నారు. ఇక అమెరికా ఇరాన్తో రాసుకు పూసుకు తిరగడం పట్ల ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. వెంటనే సొంతంగానే ఆయుధాల ఉత్పత్తిని పెంచుకుందామని నెతన్యాహు మిలిటరీ అధికారులతో మాట్లాడుతూ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ట్రంప్ వెస్ట్ బ్యాంక్లో గుష్ ఎడ్జాన్లో మంగళవారం మిలిటరీ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు తమకు అమెరికా మిత్రులు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలుపుదాం. అయితే ఇక నుంచి సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుందామని పిలుపునిచ్చారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక వార్తను ప్రచురించింది. ఇక ఇజ్రాయెల్ ఒంటి చేత్తో ఒకవైపు ఇరాన్, దాని ప్రాక్సీలైన హెజ్బొల్లా ఫైటర్లతో పోరాడుతోందన్నారు. ఇప్పటికీ వారిని చావుదెబ్బ తీశామన్నారు. అయినా వారితో యుద్ధం ముగిలేదన్నారు. ఇక నుంచి పూర్తిగా మన శక్తి సామర్థ్యాలపై ఆధారపడదాం. వచ్చే 30 ఏళ్ల వరకు మనం బలంగా ఉండేందుకు, శక్తి సామర్థ్యాల్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇప్పటి నుంచి కృషి చేయాలన్నారు. ఇక ఇజ్రాయెల్ అధికారులు మాత్రం అమెరికాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక వాషింగ్టన్ తమను లెబనాన్లో హెజ్బొల్లాకు వ్యతిరేకంగా ఆపరేషన్ వద్దని చెప్పడానికి వారు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తమ స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని ఇజ్రాయెల్ అధికారులు మండిపడుతున్నారు. లేదంటే హెజ్బొల్లాతో పాటు ఇరాన్ని ఒక దారికి తెచ్చుకునేవారమని వారు బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా గత వారం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ యుద్ధంలో వాడే ఆయుధాల్లో 2/3 అమెరికాలో తయారు చేసినవని దెప్పిపొడిచారు. ఇజ్రాయెల్కి రక్షణ కవచంగా తమ ఆయుధాలు పనిచేస్తున్నాయన్నారు. అమెరికన్ పన్నులతో తయారు చేసిన ఆయుధాలు ఇజ్రాయెల్కు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కీలక పాత్ర పోషించిందన్నారు. ఇక ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్కు ఎవరైనా మిత్రులున్నారా అని వాన్స్ నిలదీశారు. ట్రంప్ ఒక్కరే ఇజ్రాయెల్ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారని గుర్తు చేశారు. వాన్స్ వ్యాఖ్యలు కూడా ఇజ్రాయెల్ పౌరులకు ఆగ్రహం తెప్పించాయి. ఇక తమ దారి తాము చూసుకోవాలనే ఆలోచనలో ఉంది ఇజ్రాయెల్.
ఇక ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య వాషింగ్టన్లో శాంతి చర్చలు మొదలయ్యాయి. లెబనాన్ ప్రెసిడెంట్ జోసెఫ్ ఔన్ సంప్రదింపులకు సంబంధించి కొంత సమాచారం మీడియాతో పంచుకున్నారు. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్తో కాల్పుల ఒప్పందం కొనసాగుతోందన్నారు. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు వెనక్కి వెళ్లాల్సిందన్నారు. ఆ ప్రాంతంలో లెబనీస్ ఆర్మీని దించుతామన్నారు. దక్షిణ బీరూట్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయిన వారిని తిరిగి వారి గృహాలకు చేరుస్తామన్నారు. అలాగే ఖైదీల అప్పగింతలతో పాటు బీరూట్లో ధ్వంసమైన ఇళ్లను తిరిగి పునర్నిర్మిస్తామని లెబనాన్ ప్రెసిడెంట్ చెప్పారు. ఇక పైలట్ జోన్స్ విషయానికొస్తే ఇజ్రాయెల్తో చర్చలు జరపాల్సిందని, ఇజ్రాయెల్ అనుమతి తీసుకోవాల్సిందని జోసెఫ్ ఔన్ పేర్కొన్నారు. ఇక వాషింగ్టన్లో జరుగుతున్న చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నానని ఔన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక లెబనాన్పై ఈ ఏడాది మార్చి 2 నుంచి ఇజ్రాయెల్పై వైమానిక దాడులు చేసి 4,100 మందిని చంపిందని, సుమారు 12,000 మంది గాయపడ్డారని లెబనీస్ అధికారులు చెబుతున్నారు. ఇక లెబనాన్లో ఇజ్రాయెల్ సుమారు 5% భూభాగాన్ని ఆక్రమించింది. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. మరికొంత భూభాగం కొన్ని దశాబ్దాల నుంచి తమ ఆక్రమణలో ఉంచుకుంది. కాగా 2023-24 యుద్ధంలో కొంత భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఇక లెబనాన్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక హెజ్బొల్లా ఒకవైపు మిలిటెంట్ గ్రూపును నడుపుతోంది, అలాగే ఒక రాజకీయ పార్టీగా కొనసాగుతోంది. లెబనాన్ పార్లమెంట్లో సీట్లు కూడా సాధించింది. కేబినెట్ మంత్రి పదవులు కూడా అనుభవిస్తోంది. దేశీయంగా మిలిటరీ సర్వీస్తో పాటు సామాజిక సేవ కూడా చేస్తోంది. అయితే ఇటు పాలస్తీనాలోని హమాస్కు, ఇటు ఇరాన్కు కూడా హెజ్బొల్లా అండదండగా ఉంటోంది. గాజాపై దాడులు చేస్తే వెంటనే హెజ్బొల్లా ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధంలో కూడా హెజ్బొల్లా జోక్యం చేసుకుంటోంది. ఇక నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ మిలిటరీ హెజ్బొల్లా మిలిటెంట్లను పూర్తి రూపుమాపే వరకు తాము లెబనాన్ నుంచి వెళ్లమని తెగేసి చెబుతున్నారు. ఇక వాషింగ్టన్లో చర్చల తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.